హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరపాట్లు చేయకండి. జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది. ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి చదవకండి. హిందూ సంప్రదాయాలను నమ్మేవాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు. తెలియజేయడం వరకు నా బాధ్యత. అవి ఏమిటో తెలుసుకుందాము. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి, కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు అలిచిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠదేవికి ప్రవేశం దొరుకుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో సంసారం నిషేధం. నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషం కాలం. ధ్యానం, పూజ మంచి ఫలితం ఇస్తుంది. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉంచకూడదు. లోహం అయితే ఎత్తు ఎక్కువగా ఉండాలి. కొంచెం పెద్దగా ఉంటే వెనక వీపు భాగం ఉండకుండా ఉండాలి. పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. 1 కుంది దీపం పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వేయాలి. 2 అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అన్ని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి. కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి. అలానే 5 మినిట్స్ కూడా ఉంచకూడదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్టు. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికి ఇవ్వకండి. ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. అవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు. వండేటప్పుడు పొరపాటుగా కూడా మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహాదోషం. పొరపాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది. ఇంటి ముంగిట్లో తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. తమలపాకు గౌరమ్మ,
మైలుగాలి తగలకూడదు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. ఆడవారు అస్సలు కొయ్యకూడదు. పొద్దుపోయాక నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఫ్లూట్ ఊదుతున్నట్లు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం మంచిది. ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి. అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. ఉదయం లేవగానే పాసి మొహంతో అద్దం చూడకూడదు. తల దువ్వకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు. మంగళవారం శుక్రవారం శూర సంస్కారం చేయకూడదు. గోర్లు తీయకూడదు. పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు. 2 చేతులతో తల గోకకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు. గుమ్మం చిలుకు ఆడించకూడదు. తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్ళీ తినాలి. వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు. కొంచెం దూరంగా వదలాలి. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికీ పెట్టకూడదు. ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తరువాత బీరువాలో పెట్టాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ధనం ఇంట్లో నిలుస్తుంది. రాహుకాలంలో స్నానం భోజనం మైథునం చెయ్యకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మటుకే పెట్టాలి. గృహస్థులు ఏకవస్త్రంతో పూజ చెయ్యకూడదు. ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు. మనము పాటించవలసిన కనీస నియమాలు. ఇవన్నీ పాటించకుండా ఎడ్డీ మడ్డిగా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.